నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో 1,00,000 మంది యువతకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పాలని చర్యలు. జిల్లా కలెక్టరేట్ సమావేశంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్. సిరల బాపట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రిజర్వ్డ్ ఏఆర్ఏఎస్ఐ మృతి. ప్రమాదానికి కారణమైన కారులో దోనకొండ ఎస్ఐ విజయ్ కుమార్. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు. తెల్లవారుజాము నుండి భక్తులతో పోటెత్తిన ఆలయాలు. దేవతామూర్తులకు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాల నిర్వహణ. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 15 శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలవుతున్న 44 పథకాలపై ఆయన ఎంపీ కృష్ణప్రసాద్ సుదీర్ఘంగా చర్చించారు. పేదరికంపై పోరాటం చేయడం, పేదరిక కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే జిల్లా యంత్రాంగానికి ఉన్న ముఖ్య లక్ష్యమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 15 శాఖల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలవుతున్న 44 పథకాలపై ఆయన ఎంపీ కృష్ణప్రసాద్ సుదీర్ఘంగా చర్చించారు. ఇదే క్రమంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంటరీని పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పేద కుటుంబాలు పేదరికం నుండి బయటకు రావడం, సంతోషంగా జీవించే అవకాశాలు కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని పునరుద్ఘాటించారు. ప్రధానంగా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం, నైపుణ్యానికి మెరుగులు దిద్దడం, ఉద్యోగ అవకాశాలు పొందేలా అభివృద్ధి అవకాశాలు కల్పించారన్నారు. రానున్న 5 ఏళ్లలో బాపట్ల జిల్లా నుండి 1,00,000 మంది యువతీ యువకులతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యతగా వివరించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం, సురక్షితమైన త్రాగునీరు సరఫరా, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశనం చేశారు. జిల్లా అధికారుల సమన్వయం లోపించిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. బాపట్ల జిల్లాలో పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే అంశంపై అధికారులకు సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. లక్ష్యాలను చేరుకున్న దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 67 పథకాలు నడుస్తుంటే 44 పథకాల వివరాలను ఇవ్వడంపై అధికారులను ప్రశ్నించారు. సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో జిల్లా అధికారులు ఉండరాదని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కారాదన్నారు. జిల్లా అధికారుల సమగ్ర సమాచారంతో సమావేశాలకు హాజరు కావాలన్నారు. నాట్ వర్కింగ్ అని చిట్ట చివర ఒకటి కనపడతా ఉంది. సో ఈ రెండింటి మీద మీరు ఫోకస్ చేయాలి. నాట్ వర్కింగ్ అనేదాన్ని ఫంక్షనల్లోకి తీసుకురావాలి, పార్షియల్లీ వర్కింగ్ అనేదాన్ని కూడా ఫంక్షన్లోకి తీసుకుని రావాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు అద్దంకి చాలా వర్క్ పెండెన్సీ ఉంది. ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మీ అందరికి కూడా ఏంటంటే, ఏ విలేజ్కైనా నేను వచ్చినప్పుడు, ఏ మండలమైనా సరే, అది ఏ విలేజ్ అయినా సరే, అలాంగ్ ద రోడ్స్ అంటే మీ ఊరికి ఆ పంచాయతీ విలేజ్కి లేదా హ్యామ్లెట్ విలేజ్కి చేరుకునే లోపల రోడ్డుకి ఇరువైపులా మొత్తం చెత్త, సాలిడ్ వేస్ట్ అంతా పడేసి ఇష్టానుసారం నిర్లక్ష్యంగా ఉంటే ఆ పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేస్తాను. అదేవిధంగా ఆ ఎంపీడీఓకి ఛార్జెస్ ఇస్తాను. ఇది ఎక్కడైనా నేను ఏ గ్రామానికైనా వస్తే, అది హ్యామ్లెట్ విలేజ్ అవని, మేజర్ విలేజ్ అవని, పంచాయతీ విలేజ్ అవని, అలాంగ్ ద రోడ్స్ చెత్త కానీ ఉంటే పంచాయతీ సెక్రటరీ స్పాట్లో సస్పెండ్ అవుతాడు. ఐ విల్ గివ్ ఛార్జ్ మెమోస్ టు ద ఎంపీడీఓ. బీ కేర్ఫుల్ రిగార్డింగ్ దట్. సో దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మీకు క్లాప్ మిత్రాస్ ఉన్నారో, డోర్ టు డోర్ కలెక్షన్ ఉందో ఎడ్యుకేట్ చేయాలి. పంచాయతీ సెక్రటరీ, సచివాలయం స్టాఫ్ వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళాలి. పెన్షన్లు ఇచ్చే రోజు కూడా వాళ్ళని అవేర్ చేయాలి. అదేవిధంగా గ్రామ సభ పెట్టుకొని కూడా వాళ్ళని అవేర్ చేయాలి. బీట్ ఆఫ్ టామ్ వేయాలి. ఇంటింటికి డోర్ టు డోర్ కూడా వెళ్ళి చెప్పాలి. వాళ్ళని ఆ విధంగా వెట్ డ్రై విడగొట్టుకోమని చెప్పాలి. చెప్పగా వాళ్ళకు కూడా కాస్త అవేర్నెస్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు కలిపి ఇచ్చినా, విడిగా ఇచ్చినా ఇక్కడ దాన్ని సెగ్రిగేషన్ చేసుకోవాలి. అండ్ వెట్ ఏదైతే ఉందో దాన్ని మాన్యూర్ కింద చేయాలి. డిపిఓతో మాట్లాడుకొని టైప్ ప్రైవేట్ పర్సన్స్కి సేల్ చేయాలి.
చీరాల బాపట్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఏఎస్ఐ మృతి చెందిన ఘటన ఈపురపాలెం వేదుళ్లపల్లి చెక్పోస్ట్ సమీపంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. విధి నిర్వహణకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రమైన పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. చీరాల బాపట్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఏఎస్ఐ మృతి చెందిన ఘటన ఈపురపాలెం వేదులపల్లి చెక్పోస్ట్ సమీపంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. విధి నిర్వహణకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రమైన పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిజర్వ్డ్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మేడిత సంపూర్ణరావుగా పోలీసులు గుర్తించారు. చీరాల్లోని పేరాల్లో నివాసం ఉంటున్న సంపూర్ణరావు జిల్లా కేంద్రమైన బాపట్లలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో విధులకు హాజరయ్యేందుకు చీరాల నుండి ద్విచక్ర వాహనంపై బాపట్లకు బయలుదేరి వెళ్తుండగా ప్రమాద ఘటన చోటు చేసుకుంది. బాపట్ల నుండి చీరాల వైపు వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఎస్ఐ సంపూర్ణరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం పైన పోలీసులని రాసి పెట్టి ఉండడాన్ని బట్టి చూస్తే ప్రమాదానికి కారణమైన వాహనం కూడా పోలీసులకు చెందినదిగా తెలుస్తుంది. మరోవైపు ప్రమాదానికి కారణమైన కారులోని వ్యక్తులు అక్కడి నుండి పరారయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ మెయిన్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని చీరాల్లోని విష్ణు ఆలయాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాలు తెల్లవారుజామునే భక్తులతో పోటెత్తాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని చీరాల్లోని విష్ణు ఆలయాలు భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాలు తెల్లవారుజాము నుండి భక్తులతో పోటెత్తాయి. చీరాల వేటపాలెం మండలంలోని వెంకటేశ్వర స్వామి, మదన గోపాల స్వామి వంటి పలు దేవాలయాలతో పాటుగా పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులు సైతం తెల్లవారుజాము నుండి దేవాలయాల్లో ఉత్తర ద్వారాల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ క్రమంలోని స్వామివారికి అర్చక స్వాములు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఇదే క్రమంలో భక్తులకు స్వామివారు విశేష అలంకరణతో దర్శనమిచ్చారు. ప్రాముఖ్యమైనటువంటి సమయాల్లో వచ్చి చేసుకుంటూ ఆ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడాను అవి చిన్న చిన్నగా మంచులాగా కరిగిపోతాయిట. శ్రద్ధలతో విచ్చేసినటువంటి మీ అందరికీ స్వామివారి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటూ మీకున్నటువంటి మనోభావం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలకు బైఠాయించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయపరమైన సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలువురు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సర్వీస్ బట్టి కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రధాన సమస్య అయినటువంటి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం జీతాలు చెల్లించాలని, అలాగే అదనపు పనులకు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిరసన ప్రదర్శనలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వీరస్వామి, జిల్లా కమిటీ సభ్యులు, పురపాలక సంఘ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ తరఫున చీరాల పురపాలక సంఘంలో ఉంటే ఇంజనీరింగ్ సెక్షన్ అలాగే శానిటేషన్ విభాగం వాళ్ళు మేము
ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, మా యొక్క డిమాండ్లు ఏంటంటే జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలి. అలాగే గత ప్రభుత్వం ఏదైతే 9 మంది ఐఏఎస్ కమిటీ ఇచ్చి ఒక తీర్పునైతే ఇచ్చిందో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ శాలరీ ప్రకారం వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కమిటీ నిర్ణయించిందో ఆ కమిటీ ఫైల్ని త్వరితగతంగా కూటమి ప్రభుత్వం బయటకు తీసి ఏదైతే ఐఏఎస్ కమిటీ నిర్ణయించిందో దాని ప్రకారం జీతాలు ఇవ్వాలి. అలాగే దహన సంస్కారాలకి 20,000 రూపాయలు తక్షణమే ఇవ్వటము, అలానే ఎక్స్గ్రేషియా సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి రావటము, అలాగే మా కార్మికులకి సంక్షేమ పథకాలు కూడా అమలుపరచాలి. ప్రతి ఒక్క ఆఫ్ పోస్టులు ఉన్న ప్రతి ఒక్క కార్మికులకి జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించటము, అలాగే గత సమ్మెకాలపు 17 రోజులతో పాటు ఈ సంవత్సరం ముగిసి ఉన్నది. ఆ సమ్మెకాలపు ఒప్పందాలు ఏదైతే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో ఇచ్చిందో ఒప్పందము అది వెంటనే అమలు పరచాలి. కార్మికులకు ప్రధానమైన సమస్యలతో పాటు ఈఎస్ఐ హెల్త్ కార్డు ఇవాళ ఆసుపత్రికి వెళ్తుంటే ఇక్కడ కాదు మీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి, మెయిన్ ఆఫీస్ కాదు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ప్రధాన సమస్య ఉంది. అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళడంతో కార్డు చూపిస్తే ఎలా వైద్యం చేస్తారో అలాంటి వైద్యము ఈఎస్ఐ హెల్త్ స్కీమ్ కూడా కార్మికులకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిరోజు కార్మికులు ఎంతో ఘోరమైన పని చేస్తున్నాము. ఇవాళ మనిషి సాయంత్రానికి బతుకుతాడు లేదనంటే అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కార్మికులు కూడా పారిశుద్ధ కార్మికులతో పాటు చేస్తున్నాము. కాబట్టి పారిశుద్ధ కార్మికులు జీతం ఎలా అయితే పెంచి ఇస్తున్నారో అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా హెల్త్ అలవెన్స్ ఇప్పించి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఆఫ్ కోర్స్ కార్మికులందరినీ తక్షణమే న్యాయం జరిపించాలని కోసం ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. 2023 డిసెంబర్ 26 నుంచి 26లో సమ్మె చేసిన 10 రోజుల పాటు సమ్మెకాలం సంబంధించి జీవోలు ఇస్తామని చెప్పుకున్నారు. ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు. ఆ సమ్మెకాలంలో చేసినటువంటి ఏ ఒప్పందాలు జరిగినాయి గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్కి సిఐటి యూనియన్కి ఏ మధ్య ఒప్పందాలు జరిగాయో ఆ యొక్క ఒప్పందాల ప్రకారం జీవోలను ఇవ్వమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటి అనుబంధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ వర్కర్స్ అందరూ కలిసి ఈరోజు రిలే ఫాస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తక్షణమే గవర్నమెంట్ ఏదైతే సమ్మెకాలం ఒప్పందం చేస్తుందో ఆ యొక్క ఒప్పందాలని జీవోల్ని ఎమ్మటనే ఇవ్వాలని చెప్పి మేము సిఐటి అనుబంధంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము కోరుస్తున్నాము. కనుక కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు షామిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షామిల్, మేడ వెంకటరావులు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న ప్రభుత్వ పెద్దలు పేదలకు నివేశన స్థలాలు మంజూరులో మాత్రం అలసత్వం వహించడానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇల్లుండని నిజమైన పేదల్ని గుర్తించి ఇంటి నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే సుమారు 600 మంది పేదలను గుర్తించి చీరల మండల పరిధిలోని ఆయా సచివాలయాల వద్ద ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, లేదంటే పేదల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చీరాల ఏరియా కార్యదర్శి ప్రకాష్, ఏఐటీసీ నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతాని బాబురావు, బాసి పైడయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిందో ఇల్లు కట్టుకోవడానికి, అవి కాకుండా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తాము కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పాడు. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ఈ 4 లక్షలు కాదు, ఈనాడు ఉన్నటువంటి ఐరన్, సిమెంటు, ఇసుక ఈ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇంటికి కనీసం 5 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలి. 5 లక్షలు మీరు ఇచ్చినట్టయితే ఆ లబ్ధిదారులు ఆ ఇల్లు నిర్మించుకొని ఇంకేదైనా తరుగులు ఉంటే ఆ లబ్ధిదారుడు మిగిలిన డబ్బు వేసుకొని ఆ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. గతంలో కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం ఈ పోరాటం ఆగదు. ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా ఈ చీరాలే కానివ్వండి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలందరూ కూడా ఇవాటికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ నిరుపేదలుగానే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది.
కొత్త మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరం అవుతుంది. వస్తే ఎంత వస్తుంది? 1% వస్తుంది. ఎన్ని ఏళ్ళైనా పోయినా కానీ వందల మంది, వేల మంది, లక్షల మంది ఇళ్ల పట్టాల కోసం తిరిగేటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సక్రమంగా నిజమైనటువంటి అవసరమైనటువంటి వాడికి పరిశీలన చేయండి. మీరు చేసుకొని మీరు ఎవరితోడో కొమ్మక్కై ఎవరితోడైనా చేసి పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీ ఊరుకోదు. మేము ఎంతో దూరమైనా కానీ పేదవాడికి అన్యాయం జరిగితే పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శుక్రవారం స్వర్ణరథం ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై కొలువై తీరి మాడ వీధుల్లో విహరించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, భక్తులు ఆధ్యాత్మిక పారివశ్యంతో గోవింద గోవింద అంటూ స్వర్ణరథాన్ని లాగారు. పాలక మండలి సభ్యురాలు సుచిత్ర, ఎల్లా అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం రాజకీయ సినీ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం తెల్లవారుజాము నుండే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. భారత్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలంటూ ట్రంప్ ఇటీవల కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు దేశాధినేతల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ట్రంప్ సూచన ట్రూడో ఘాటుగా తిరస్కరించారు. యుఎస్ లో కెనడా విలీనమయ్యే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోసారి అదే విషయంపై ట్రూడో స్పష్టతనిచ్చారు. సుంకాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ట్రంప్ విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పోడ్కాస్ట్ల ప్రపంచంలోకి ప్రధాని నరేంద్ర మోదీ అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రధాని హాజరైన మొదటి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇదే. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రానుంది. జీరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ పాడ్కాస్ట్ సిరీస్ పీపుల్ బై WTF లో ఈ ఇంటర్వ్యూ విడుదల కానుంది. పాడ్కాస్ట్ 2 నిమిషాల ట్రైలర్ లో నిఖిల్ కామత్ తో ప్రధానమంత్రి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ కామత్ మాట్లాడుతూ, నేను ఒక ప్రధానితో కూర్చొని మాట్లాడుతున్నాను, నాకు భయంగా ఉంది అనగా దేనికి స్పందించిన ప్రధాని మోదీ, ఇదే నా తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ, దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి అని చిరునవ్వులు కురిపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ క్రమంలోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, ఏఈఓ గౌతమ్ ని బదిలీ చేశారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనలో మృతి చెందిన 6 కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 లక్షల ఎగ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, గాయపడిన మరో 33 మందికి ఒక్కొక్కరికి 2 లక్షలు అందిస్తామన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులు కోలుకునేదాకా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలని 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో త్వరలో లాంచ్ చేయబోయే హీరో ఎక్స్ట్రీమ్ 250R స్ట్రీట్ ఫైటర్ ను ఇటలీలోని మిల్లన్ ను జరిగిన EICMA 2024 ఈవెంట్ లో ఆవిష్కరించారు. ఈ బైక్ 2025 జనవరి చివరిలో భారత్ లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హీరో ఎక్స్ట్రీమ్ 250R ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 లో ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే హీరో మోటో కార్ప్ రాబోయే స్ట్రీట్ ఫైటర్ కోసం లాంచ్ టైం లైన్ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. కానీ ఈ బైక్ కంపెనీ ప్రీమియం నెట్వర్క్ ఆఫ్ ప్రీమియం డీలర్షిప్ ద్వారా మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంకా చాలా జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భారత్ కూడా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆసక్తి నెలకొంది. ఇంతలో ఒక మాజీ భారత ఓపెనర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ను చేర్చలేదు. అదే సమయంలో యశస్వి జైస్వాల్ ను అతని జట్టులో చేర్చి షాక్ ఇచ్చాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాలో 1,00,000 మంది యువతకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పాలని చర్యలు. జిల్లా కలెక్టరేట్ సమావేశంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో బాపట్ల ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్. సిరల బాపట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రిజర్వ్డ్ ARASI మృతి. ప్రమాదానికి కారణమైన కారులో దోనకొండ ఎస్ఐ విజయ్ కుమార్.
ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజ కార్యక్రమాలు. తెల్లవారుజాము నుండి భక్తులతో పోటెత్తిన ఆలయాలు, దేవతామూర్తులకు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాల నిర్వహణ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.